జై శ్రీమన్నారాయణ. పూర్వం ఒక గొప్ప మహారాజు ఉండేవాడు. అతని పేరు ఇంద్రమ్నుడు. ఇతను శ్రీ మహావిష్ణువు యొక్క గొప్ప భక్తుడు. ఒకరోజు ఈ యొక్క మహారాజు అడవిలో తపస్సు చేస్తూ ఉండగా అగస్త్యముని ఆ యొక్క రాజుకు ఎదురుపడతాడు. అప్పుడు ఈ యొక్క రాజు తపస్సులో ఉండడం వల్ల ఈ మహర్షిని గమనించలేదు. అప్పుడు ఈ మహర్షికి కోపం వచ్చి, నువ్వు జ్ఞానహీనుడవు, మహర్షి వస్తే కూడా సంస్కారం తెలియని వ్యక్తివి, నువ్వు చూడలేవు, కాబట్టి వచ్చే జన్మలో నువ్వు ఒక ఏనుగు అవతారంలో గజేంద్రుడిగా పుడతావు అని శపిస్తాడు. మహర్షి శాపం వల్ల ఈ యొక్క రాజు ఒక ఏనుగుగా జన్మిస్తాడు. ఆ ఏనుగుల గుంపుకు అధిపతిగా గజేంద్రుడిగా నామకరణంతో చలామణి అవుతాడు. ఒకరోజు ఈ యొక్క ఏనుగుల గుంపుతో ఒక సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ సరస్సులో స్నానం చేసే సమయంలో ఈ యొక్క గజేంద్రుడి యొక్క కాలు నీళ్ళలో ఉండడం వల్ల ముసలి తన యొక్క కాలును గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ముసలి విడవదు, ఈ యొక్క గజేంద్రుడికి మోక్షం రాదు. వెంటనే తన పూర్వ జన్మాన్ని జ్ఞాపకం పెట్టుకున్నటువంటి ఈ యొక్క గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని వేడుకుంటుంది. స్వామి, మీరే దిక్కు, నన్ను మీరే కాపాడాలి అనగానే శ్రీ మహావిష్ణువు వెంటనే తన గరుడ వాహనంపై కిందికి వచ్చి ఆ యొక్క ముసలి సంహరించి గజేంద్ర మోక్షాన్ని విడుదల చేస్తారు శ్రీ మహావిష్ణువు.